మా యువ నాయకుడు నారా లోకేష్ గారు జనవరి 27, 2023 యువగలం పేరుతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు నాంది పలకాలని నడుం బిగించిన రోజు ఈ రోజు. అందుకు గాను 3 సంవత్సరాలు యువగలం పూర్తి అయి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ భారీ ఎత్తున కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రానికి పట్టిన శని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనను తుది ముట్టించాలనే ఉద్దేశంతో ఆ రోజు నడుం బిగించడం జరిగింది. ఆ తరువాత ఆయన యువగలం పాదయాత్రతో రాష్ట్ర నలుమూలలు తిరిగి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను అన్యాయాలను ఎదురొడ్డి పోరాడి ప్రజలను మమేకం చేస్తూ మేమున్నామనే ధైర్యం కల్పిస్తూ ముందుకు సాగి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. మున్ముందు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అధికారం వచ్చినప్పటి నుంచి అహర్నిశలు ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కష్టపడుతున్న మా యువ నాయకుడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తోడుగా ఉండాలని అలాగే ఈ రాష్ట్రం దశ దిశలా వ్యాప్తి చెందే విధంగా అభివృద్ధి చెందే విధంగా మా యువ నాయకుడు ముందుకు తీసుకెళ్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి యువగలం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై లోకేష్ బాబు, జై తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మాన్యశ్రీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం లెజెండ్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి నేతృత్వంలో అనంతపురం అర్బన్ కార్యాలయంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇవాళ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. పాదయాత్ర గురించి మాట్లాడుకోవాలా అంటే గత 3 సంవత్సరాల కాలంలో నారా లోకేష్ గారి పాదయాత్ర ముందు పాదయాత్ర తరువాత అనేటువంటి పద్ధతుల్లో చర్చించుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవాళ రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేసినటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారు రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి తేవడానికి శక్తి వంచన లేకోకుండా కృషి చేసి ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతోంది. ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఇంకా ముందుకు పోవాలని ఆకాంక్షతో ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వానికి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు పోతూ ఉంటే వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారంగా అసత్యాలను ప్రచారంలోకి తీసుకొని వస్తున్నారు. ఈ 5 రూపాయల పేటిఎం బ్యాచ్ ను రెడ్ బుక్ అనేటువంటి వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రత్యర్థుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలబడినటువంటి మా నాయకుడు నారా లోకేష్ అన్న గారు ఇదే విధంగానే ముందుకు సాగుతాం. యువ గలాన్ని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మార్గదర్శకం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులారా. అస్సలాం వాలేకుం, అందరికి నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే ఒక హిస్టారికల్ పాదయాత్ర జరిగిన రోజు ఈరోజు. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు గత అవినీతి పాలనలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుని 3000 కిలోమీటర్ల పైచిలికి పాదయాత్ర చేసిన నారా లోకేష్ బాబు గారికి ఒక హిస్టారికల్ పాదయాత్ర. ఎందుకంటే ముస్లిం మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీకి, బీసీలకి అనగతొక్కే కార్యక్రమం చేస్తాండే జగన్మోహన్ రెడ్డి. అవన్నీ చూసి ఓర్చక మా రాష్ట్రానికి కాపాడుకోవాలా, మా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆ రోజు ఎంతో మనకి ఎదురు తిరిగి పాదయాత్ర చేసేప్పుడు ఎంతో ఇబ్బందులు వచ్చినాయి నారా లోకేష్ బాబు గారు. అవన్నీ చూసుకుంటూ నారా లోకేష్ బాబు 3000 కిలోమీటర్లు పై చిలికి పాదయాత్ర చేసి ఒక హిస్టారికల్ పాదయాత్రని చేయడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అన్ని పక్షాలు చాలా
బాగా ఘనంగా ఈరోజు ఈ పాదయాత్రని జరుపుకుంటున్నారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను.